వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్లో భాగంగా ఎక్సర్సైజ్ 1E వరకు కంప్లీట్ చేసామండి. ఈరోజు 1F స్టార్ట్ చేద్దాం. 1F ముందు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 23 అండి. షో దట్ ద సెట్ ఆఫ్ లెటర్స్ నీడెడ్ టు స్పెల్ క్యాట్రాక్ట్ అండి అండ్ ద సెట్ ఆఫ్ లెటర్స్ నీడెడ్ టు స్పెల్ ట్రాక్ట్ అండి ఆర్ ఈక్వల్ అని చెప్పి ఇచ్చాడు. అంటే మనం ఇక్కడ ఒక స్పెల్ క్యాట్రాక్ట్ అని తీసుకుంటే ఇంకొక సెట్ ఆఫ్ లెటర్స్ ట్రాక్ట్ అని తీసుకుంటే ఆ రెండు సెట్స్ ఈక్వలా కాదా అని చెప్పి అడుగుతున్నాడండి. మనం సొల్యూషన్ చూద్దామండి. లెట్ ఎక్స్ బి ఏ సెట్ ఆఫ్ లెటర్స్ క్యాట్రాక్ట్ అండి. అంటే మనం ఒక సెట్ రూపంలో రాస్తే మనకి అంటే ఎక్స్ అంటే మనం మామూలుగా రిపీట్ అయిన లెటర్స్ మన సెట్లో రాయం కాబట్టి మనకి సి 2 సార్లు ఉందండి. ఒక సి రాస్తాం. అలాగే ఏ 2 సార్లు ఉంది. అలాగే టీ 2 సార్లు ఉంది. ఇక్కడ 6 సి అండి. ఇది మనం ఎక్స్ అనే సెట్. లెట్ ఎక్స్ బి ద సెట్ ఆఫ్ లెటర్స్ క్యాట్రాక్ట్ అండి. క్యాట్రాక్ట్ని మనం సెట్ రూపంలో రాస్తే మనకి ఏమొస్తుంది అంటే సిఏటి ఆర్సి వస్తుందండి. అంటే రిపీట్ అయిన లెటర్స్ మళ్ళీ మన సెట్లో రాయం కాబట్టి ఇది సిఏటి ఆర్సి అండి. అలాగే లెట్ వై బి ద సెట్ ఆఫ్ లెటర్స్ ట్రాక్ట్ అండి. మామూలుగా దీన్ని వై అనే సెట్ కింద తీసుకుంటే ఇక్కడ మనకి ఈ అన్ని డిఫరెంట్ లెటర్స్ అండి. మామూలుగా అయితే రిపీట్ అయిన లెటర్స్ ఏం లేవు కాబట్టి మనం ఎవరు ఇచ్చంటే టీఆర్ ఏ సి టీ రిపీట్ అయిందండి. ఇక్కడ టీఆర్ ఏ ఇక్కడ సి రిపీట్ అయింది కాబట్టి మనం మళ్ళీ రాసామండి. ఇక్కడ ఇది సిఏటిఆర్, ఇది లెట్ వై బి ద సెట్ ఆఫ్ లెటర్స్ ట్రాక్ట్ అండి. ఇది మనకి ఇక్కడ మనం రెండు ఈక్వల్ అని చెప్పాలంటే, రెండు సెట్స్ ఈక్వల్ అని చెప్పాలంటే మనకి ఎక్స్ సబ్సెట్ ఆఫ్ వై సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అవ్వాలండి. అంటే ఎక్స్ సబ్సెట్ ఆఫ్ వై అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఎక్స్ దెర్ ఈజ్ ఏ ఎలిమెంట్ ఇన్ వై అయితే మనం దాన్ని సబ్సెట్ అంటాం. అలాగే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ వై సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ వై దెర్ ఈజ్ ఏ ఎలిమెంట్ ఇన్ ఎక్స్ అయితే దాన్ని ఏమంటామంటే వై సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అంటామండి. దాని నుంచి మనకి ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకి దీంట్లో వైలో ఉన్నాయండి కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ సబ్సెట్ ఆఫ్ వై అవుతుంది. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఎక్స్ హ్యావ్ ఇన్ వై అండి. ఎవ్రీ ఎలిమెంట్ ఎక్స్ హ్యావ్ ఇన్ వై. అలాగే every element in y they have in x అండి. దాని నుంచి మనకి ఈ రెండింటి నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే x = y అని చెప్పొచ్చు అండి. రెండు ఈక్వల్ సెట్స్ అండి. అంటే మనకి ఇక్కడ రెండు సెట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పి అన్నాడు. అంటే x = 24 అండి. లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ సెట్ అని ఇచ్చాడు. అంటే -1 0 1 అండి. అంటే మనకి మనం ముందు చెప్పుకున్నాం అంటే కాన్సెప్ట్ మనకి ఏదైనా ఒక సెట్కి సబ్సెట్గా ఉండే సెట్స్ ఫామ్ ఏంటంటే 2n అండి. అంటే ఆ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనకి n ఎలిమెంట్స్ ఉంటే మనకి ఎన్ని సబ్సెట్స్ వస్తాయంటే 2n వస్తాయండి. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 power 3 అండి, అంటే 8 సెట్స్ వస్తాయి.
కాబట్టి మనకి ఇక్కడ గివెన్ సెట్ మనకి ఏమి ఇచ్చాడంటే గివెన్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఒక సెట్ కింద రాస్తే దీన్ని -1 మనకి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయంటే మనకి 8 సబ్సెట్స్ వస్తాయండి. అవి ఏంటనేది రావేయాలి. లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద సెట్. అక్కడ 1 ఎలిమెంట్స్ ఉన్న సెట్ రాద్దామండి. అంటే దీంట్లో 1 ఎలిమెంట్స్ ఉన్న సెట్ ప్రతి ఎలిమెంట్ని ఒక సెట్ కింద రాస్తే ఏమన్నా వస్తాయంటే -1 అలాగే 0 అలాగే 1 అండి. ఇవన్నీ అలాగే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. టూ ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ మనం రాస్తే 2 ఎలిమెంట్స్ తీసుకోవాలండి. అంటే -1 0 అలాగే ఇంకొక సెట్ కింద ఏం తీసుకుందామంటే 0 1 అండి. అలాగే ఇంకో సెట్ కింద -1 1 తీసుకుందాం. ఇక్కడ మనకి 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్ అండి. అంటే 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్ ఏమవుతుందంటే -1 0 అదే సెట్ అవుతుందండి. అదే సెట్ సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అలాగే ఎంటీ సెట్ కూడా ఏమవుతుందంటే నో ఎలిమెంట్స్ ఉన్న సెట్ కూడా ఏమవుతుందంటే ప్రతి ఎంటీ సెట్కి సబ్సెట్ అండి. కాబట్టి మనకి ఎన్ని లిస్ట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ అంటే ఎన్ని వస్తాయంటే ఆల్ ద సబ్సెట్స్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఏ అండి. ఇవన్నీ మనం రాద్దాం. ఎన్ని వస్తాయంటే మామూలుగా ఈ 3 ఈ 6 7 8 అండి. అంటే ఫస్ట్ మనకి సబ్సెట్ ఏం రాద్దాం అంటే ఎంటీ సెట్ అలాగే 1 ఎలిమెంట్స్ ఉన్న సెట్ రాద్దాం. 0 1 అలాగే -1 0 0 1 అండి. అలాగే -1 1 అలాగే -1 0 1 అండి. ఇది మొత్తానికి ఆల్ ద సబ్సెట్ ఆఫ్ సెట్. ఏ అనే సెట్కి మనకి సబ్సెట్గా ఉండే సెట్స్ ఎన్ని వస్తాయంటే 8. ఎగ్జాంపుల్ 25 అండి. షో దట్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు A ఇంటర్సెక్షన్ B ఇంప్లైస్ A యూనియన్ B అండి. మనకి ఇక్కడ ఏ యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు A ఇంటర్సెక్షన్ B ఉపయోగించుకుని మనకి ఇంప్లైస్ A ఈజ్ ఈక్వల్ టు B అని చూపించాలి. మనకి ఇక్కడ ఏలో ఒక ఎలిమెంట్ తీసుకుంటే లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అయితే మనకి ఏ అనే ఎలిమెంట్ మనకి A యూనియన్ Bలో ఉంటుందండి. మన వెన్ డయాగ్రామ్లో ఇక్కడ 2 A యూనియన్ B సెట్స్ ఉంటాయి. ఇది A B అయితే ఏలో ఒక ఎలిమెంట్ తీసుకుంటే మొత్తం A యూనియన్ Bలో ఉంటుందండి ఎలిమెంట్. అంటే ఏ బిలాంగ్స్ టు ఒక ఎలిమెంట్ ఏలో తీసుకుంటే మనకి ఏ బిలాంగ్స్ టు A యూనియన్ B అవుతుందండి. కాబట్టి ఏం రాయొచ్చు అంటే ఏ బిలాంగ్స్ టు A యూనియన్ B అని రాయొచ్చు. ఇక్కడ మనకి A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడంటే A ఇంటర్సెక్షన్ B ఇచ్చాడు. ఇక్కడ ఏ బిలాంగ్స్ టు ఏమవుతుందంటే A ఇంటర్సెక్షన్ B అవుతుంది. అంటే మన డెఫినేషన్ ప్రకారం ఇక్కడ సిన్స్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే A ఇంటర్సెక్షన్ B అండి. A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు A ఇంటర్సెక్షన్ B అవుతుంది. కాబట్టి డెఫినేషన్ రాస్తే మనకి ఇక్కడ A బిలాంగ్స్ టు A అండ్ A బిలాంగ్స్ టు B అవుతుందండి. ఇంటర్సెక్షన్ డెఫినేషన్ ప్రకారం A బిలాంగ్స్ టు A అండ్ A బిలాంగ్స్ టు B అవుతుంది. ఇక్కడ మనం ఏలో ఎలిమెంట్ తీసుకుంటే ఇక్కడ A బిలాంగ్స్ టు A మనకి ఏమొచ్చిందంటే A బిలాంగ్స్ టు B అని వచ్చింది. కాబట్టి ఏమొచ్చిందంటే A సబ్సెట్ ఆఫ్ B అవుతుందండి. ఇది ఏలో ఎలిమెంట్ స్మాల్ ఏ అయితే ఇది Bలో ఉందని చూపించాం కాబట్టి A సబ్సెట్ ఆఫ్ B అవుతుంది.
ఇక్కడ మనకి ఏ ఈక్వల్ టు బి అని చూపించాలంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి సబ్సెట్ ఆఫ్ బి. ఇందాక మనం ప్రాబ్లం చేసామండి ఎగ్జాంపుల్లో ఏ సబ్సెట్ ఆఫ్ బి, అలాగే మనకి బి సబ్సెట్ ఆఫ్ ఏ అని చూపిస్తే సరిపోతుందండి. అలాగే మనకి బి సబ్సెట్ ఆఫ్ ఏ అని చూపించాలంటే లెట్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి తీసుకుంటే దెన్ ఈ బీలో ఎలిమెంట్, ఇక్కడ బీలో ఎలిమెంట్ తీసుకుంటే ఇది దేంట్లో ఉంటుందంటే ఏ యూనియన్ బీలో ఉంటుందండి. కాబట్టి బి బిలాంగ్స్ టు ఏం రాయొచ్చు అంటే ఏ యూనియన్ బి అని రాయొచ్చు. దాని నుంచి మనకి ఇక్కడ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చాడు కాబట్టి బి బిలాంగ్స్ టు ఏమవుతుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఇక్కడ మన డెఫినేషన్ ప్రకారం రాస్తే బి బిలాంగ్స్ టు ఏ అండ్ బి బిలాంగ్స్ టు బి అండి. కాబట్టి మనకి బి బిలాంగ్స్ టు బి అయితే మనకి ఏం చెప్పామంటే బి బిలాంగ్స్ టు ఏ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే బి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుందండి. ఇది 1 అనుకుంటే ఇది 2 అనుకుంటే ఫ్రమ్ 1 and 2 నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాయొచ్చండి. అండి 1Fలో క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ అండి, డిసైడ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సెట్స్ విచ్ సెట్స్ ఆర్ సబ్సెట్ ఆఫ్ వన్ అండ్ అనదర్. అంటే మనకి ఒక సెట్స్ ఇచ్చాడు, ఆ సెట్స్ ఏమవుతాయంటే సబ్సెట్ అవుతాయో లేదా వన్ అండ్ అనదర్కి సబ్సెట్ అవుతాయో లేదో చూపించమంటున్నాడు. ఏ సెట్ దేనికి సబ్సెట్ అనేది మనం ఒకసారి చూద్దామండి. ఫస్ట్ది ఏ అనే సెట్ ఇచ్చాడు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎక్స్ సాటిస్ఫై x² - 8x + 12 = 0 అండి. ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు ఏ అనే సెట్ని. బి అనే సెట్ని మనం మామూలుగా రాస్టర్ ఫామ్లో ఇచ్చాడండి. సి కూడా రాస్టర్ ఫామ్లో ఇచ్చాడు. డి అనే సెట్ కూడా మనకి రాస్టర్ ఫామ్లో ఇచ్చాడు. ఫస్ట్ సెట్ మనకి సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని రాస్టర్ ఫామ్లో మార్చుకోవాలి. రాస్టర్ ఫామ్లో మార్చుకోవాలంటే మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడండి, x² - 8x + 12 = 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే మనకి ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే x² కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్ అండి, అంటే 1 × c చేయాలి. 12ని మనం యాడ్ చేస్తే -8 రావాలి. ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడ యాడ్ చేస్తే ఎంత రావాలంటే -8 రావాలి. ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకి 12 రావాలండి. అంటే మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 6 కింద రాసుకోవచ్చు. 2 6 or 12. దాని నుంచి ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి x² - 2x మైనస్ ఇక్కడ 6x అండి +12 = 0. దాని నుంచి రాస్తే మనకి దీంట్లోంచి x కామన్ తీస్తే x - 2, అలాగే ఇక్కడ 6 కామన్ తీస్తే x - 2 అండి = 0. అంటే x - 2 × x - 6 = 0. దాని నుంచి x = 2, x = 6 అండి. అంటే మనకి దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి x వాల్యూస్ 2 6 వచ్చినాయి. అంటే మనకి సెట్ బిల్డర్ ఫామ్ నుంచి మనకు రాస్టర్ ఫామ్లో రాస్తే ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏముంటాయంటే 2, 6 ఉంటాయండి. ఇక్కడ మనకి ఇది సొల్యూషన్ రాద్దాం. ఏ అనే సెట్లో మనకి 2, 6 ఉంటాయి. బి అనే సెట్లో మనకి ఇచ్చాడు ఆల్రెడీ. ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 2 4 6 ఇచ్చాడు. ఇక్కడ సి అనే సెట్లో మనకి 2 4 6 8 అప్ టు సో అని ఇచ్చాడు. ఇక్కడ డి అనే సెట్లో 6 ఇచ్చాడండి. ఫస్ట్ ఇప్పుడు ఏ అనే సెట్ తీసుకుందామండి. ఏ అనే సెట్ మిగతా సెట్లకి సబ్సెట్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. ఏ అనే సెట్లో 2, 6 ఉన్నాయండి. కాబట్టి ఏ సబ్సెట్ ఆఫ్ బి అవ్వాలంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ దేర్ ఈజ్ ఎలిమెంట్ ఇన్ బి అయితే దాన్ని ఏమంటామంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. ఏలో ఉన్న ఎలిమెంట్స్ 2, 6 అనేవి బిలో ఉన్నాయండి, 2, 6. కాబట్టి ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ దెర్ ఈజ్ ఎలిమెంట్ ఇన్ బి అయితే దాన్ని ఏమంటామంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. అలాగే మనకి ఇక్కడ ఏ అనేది 2, 6 సిలో ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ 2, 6 ఉంది కాబట్టి ఏ సబ్సెట్ ఆఫ్ సి అవుతుందండి. అలాగే ఏ సబ్సెట్ ఆఫ్ డి అవుతుందో లేదో చూసుకోవాలి. ఇక్కడ 2 6 ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 6 మాత్రం ఉంది కాబట్టి ఏ సబ్సెట్ ఆఫ్ డి అవ్వదండి. కాబట్టి మనల్ని ఏమడిగాడంటే సబ్సెట్ అయినయే రాయమన్నాడు కాబట్టి ఏ సబ్సెట్ ఆఫ్ బి, ఏ సబ్సెట్ ఆఫ్ సి అండి. అలాగే మనకి బి అనే సెట్ తీసుకుందాం. బి అనే సెట్లో మనకి 2 4 6 ఉన్నాయి.
ఇక్కడ 2 4 6 ఎలిమెంట్స్ మనకి సిలో ఉన్నాయో లేవో చూసుకోవాలి. 2 4 6 ఉన్నాయి కాబట్టి ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ బి దెర్ ఈజ్ ఎలిమెంట్ ఇన్ సి అయితే దాన్ని ఏమంటామంటే బి సబ్సెట్ ఆఫ్ సి అంటామండి. ఇది బి సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది. అలాగే ఇక్కడ బిలో బి సబ్సెట్ ఆఫ్ డి అంటే ఇక్కడ 2 4 6 ఓన్లీ 6 మాత్రమే ఉంది కాబట్టి సబ్సెట్ అవుదండి ఇది. కాబట్టి ఓన్లీ బి సబ్సెట్ ఆఫ్ సి. అలాగే సి అనే సెట్ మనకి ఏమి ఇచ్చాడంటే 2 4 6 అంటే ఇక్కడ అప్ టు సో అని ఇచ్చాడు అండి. ఇక్కడ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి మనకి. ఇక్కడ ఏబి సెట్ ఏబి డి అనే సెట్లు ఫిక్స్డ్ సెట్లు అండి. అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 ఎలిమెంట్ ఉన్న సెట్ ఇచ్చాడు. ఇక్కడ మనకి సో మెనీ ఎలిమెంట్స్ ఉంటాయండి కాబట్టి సి అనేది దేనికి సబ్సెట్ అవ్వదు అంటే బిగ్ సెట్ కాబట్టి. ఇక్కడ ఎలిమెంట్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది సి అనేది దేనికి సబ్సెట్ కాదండి. అలాగే డి అండి, డి అనేది చూద్దాం. డిలో 6 ఉంది, ఓన్లీ 6 మాత్రమే ఉంది. ఏకి సబ్సెట్ అవుతుందండి, ఏలో ఎలిమెంట్ ఉంది కాబట్టి ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది, ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుందండి. అలాగే ఇది 6 దీంట్లో ఉంది కాబట్టి డి సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. అలాగే డి సిలో ఉంది కాబట్టి డి సబ్సెట్ ఆఫ్ సి అవుతుందండి. మనకి ఏ సబ్సెట్స్ అవుతాయి అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి, ఏ సబ్సెట్ ఆఫ్ సి, బి సబ్సెట్ ఆఫ్ సి, డి సబ్సెట్ ఆఫ్ ఏ, డి సబ్సెట్ ఆఫ్ బి, డి సబ్సెట్ ఆఫ్ సి అండి. క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెదర్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ ప్రూవ్ ఇట్, ఇఫ్ ఇట్ ఈజ్ ఫాల్స్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ అన్నాడు. అంటే మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, అది ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతున్నాడు. అలాగే ట్రూ అయితే దాన్ని ప్రూవ్ చేయమంటున్నాడు, ఫాల్స్ అయితే ఎగ్జాంపుల్ ఏమంటున్నాడండి. ఇప్పుడు మనకి ఒక ఫస్ట్ వన్, ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఏ బిలాంగ్స్ టు బి అండి, దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే ఇది స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటున్నాడు. అంటే మనకి ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి మామూలుగా అయితే ఎక్స్, ఇక్కడ మనం సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందామండి. అంటే 1 బిలాంగ్స్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 1 అనే ఎలిమెంట్ ఏలో ఉంటుంది. ఇక్కడ సెట్ ఏ బిలాంగ్స్ టు బి అన్నాడు అండి. అంటే మనం ఒక సెట్ తీసుకోవాలి. ఆ సెట్ ఇక్కడ 1, 2 తీసుకుంటే ఇక్కడ 1 అనేది ఏలో ఉందండి. ఇంకొక ఎలిమెంట్ ఏదో ఒక ఎలిమెంట్ తీసుకుంటే 2 అనేది ఎలిమెంట్ తీసుకుంటే ఇది 1, 2 దేంట్లో ఉండాలంటే బిలో ఉండాలండి. బి అనే సెట్ కూడా మనకి ఇది ఒక ఎలిమెంట్ కింద ట్రీట్ చేయాలి. అంటే 1, 2 బిలాంగ్స్ టు బి అండి. ఇక్కడ మనకి దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అన్నాడు. అంటే ఎక్స్ అంటే 1 బిలో ఉంటుందో లేదో ఒకసారి చెప్పాలి మనం. బిలో ఉంటుందంటే అంటే ఓన్లీ 1 ఎలిమెంట్ 1 దీంట్లో ఉందండి, అంటే దీంట్లో లేదు. ఇది మనకి సెట్ ఫామ్లో ఉందండి. 1, 2 అనేది ఒక ఫిక్స్డ్ ఫామ్లో ఉంది. ఇక్కడ 1 అనే ఎలిమెంట్ లేదు. 1 అనే ఎలిమెంట్ ఉండాలంటే మన బి అనే సెట్లో ఎలా ఉండాలంటే 1 2 3 అలా ఉండాలి. ఇక్కడ మనకి ఎలా ఉందంటే 1, 2 సెట్, ఇది ఒక ఎలిమెంట్ కింద ట్రీట్ చేయాలి. ఇక్కడ 3 అండి. కాబట్టి ఇక్కడ 1 డస్ నాట్ బిలాంగ్స్ టు బి అండి. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. ఇది ఇక్కడ మనకి ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుందండి. x1 డస్ నాట్ బిలాంగ్స్ టు బి కాబట్టి ఇది మనకి ఒకవేళ ట్రూ అయితే మనం ప్రూవ్ చేయాలండి. ఇక్కడ మనకి ఓన్లీ ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఈ x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 1 అనే ఎలిమెంట్ ఏలో ఉంటుందండి. ఇక్కడ సెట్ ఏ బిలాంగ్స్ టు బి అన్నాడు. సెట్ మనం ఎలా రాసుకున్నాం అంటే 1, 2 అని రాసుకున్నాం. ఇక్కడ సెట్ మొత్తాన్ని ఒకసారి ఒక ఎలిమెంట్ కింద ట్రీట్ చేస్తే మనకి బి అనే సెట్ తీసుకుంటే సెట్ 1, 2, 3 అండి. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు బి అని ఇచ్చాడు. ఎక్స్ అంటే 1 బిలో ఉండాలి, బిలో లేదండి. ఇక్కడ మనకి 1, 2 అనేది ఒక ఎలిమెంట్ కింద ట్రీట్ చేయాలి. బి డస్ నాట్ బిలాంగ్స్ టు బి కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి బిలాంగ్స్ టు సి దెన్ ఏ బిలాంగ్స్ టు సి అవుతుంది లేదా ఒకసారి చూద్దామండి. ఎగ్జాంపుల్ ఇద్దాం. ఇక్కడ మనకి ఏ అనే సెట్లో ఏ సబ్సెట్ ఆఫ్ బి అవ్వాలండి. అంటే ఏ అనే సెట్లో మనకి
1,2 తీసుకున్నాం అంటే బి అనే సెట్ ఎలా రాయాలంటే అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అవ్వాలండి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉండాలి. అంటే 1,2,3 ఇది బిలో, ఇది బి బిలాంగ్స్ టు సి అన్నాడండి. ఇది దేంట్లో ఉండాలంటే సి అనే సెట్లో ఉండాలి. సి అనే సెట్ ఎలా రాయాలంటే మనకి బి బిలాంగ్స్ టు అన్నాడు కాబట్టి ఇదంతా ఒక ఎలిమెంట్ కింద ట్రీట్ చేయాలి. అంటే 1 2 3 ఇక్కడ 4 5 ఇలాగ ఒక సెట్ కింద తీసుకుంటే మనకి ఇది సి, బి బిలాంగ్స్ టు సి, దెన్ ఏ బిలాంగ్స్ టు సి అన్నాడండి. ఇక్కడ మనకి ఏ 1,2 దీంట్లో ఉందా అంటే లేదండి. అంటే ఇక్కడ మనకి 1,2,3 ఉంది. ఓన్లీ ఇక్కడ 1,2 ఉంది కాబట్టి ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు సి అండి. ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు సి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఏ బిలాంగ్స్ టు సి అని ఇచ్చాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు సి అవుతుంది. ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అండి. ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ సి, దెన్ ఏ సబ్సెట్ ఆఫ్ సి అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుందో లేదో ఒకసారి చూద్దామండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏ అనే సెట్లో మనకి 1 2 తీసుకుంటే ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి అవ్వాలండి. అంటే బి అనే సెట్లో ఏం తీసుకోవాలంటే 1 2 3 తీసుకోవాలి. ఇక్కడ అప్పుడు ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. మళ్ళీ బి సబ్సెట్ ఆఫ్ సి అంటే సి అనే సెట్లో మనకి ఎలిమెంట్ ఏం తీసుకోవాలంటే 1 2 3 4 తీసుకోవాలి. ఇక్కడ మనకి ఏ సబ్సెట్ ఆఫ్ సి అవుతుందంటే ఇక్కడ కంపల్సరీ 1 2 ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయండి. కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్, ఫాల్స్ కాదండి. అంటే మామూలుగా మన వెన్ డయాగ్రామ్స్ తీసుకుంటే ఇక్కడ ఇది మామూలుగా ఏ అనే సెట్ అండి. ఏ అనే సెట్, ఇది 1,2, ఇదేమో బి అనే సెట్, ఇది సి అనే సెట్ అండి. కాబట్టి ఇది ఏ అనే సెట్ సి అనే సెట్కి సబ్సెట్ అవుతుందండి. సి అనే సెట్కి సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్ అండి. ట్రూ స్టేట్మెంట్ అయితే మనకి ఏం చేయమన్నాడంటే మనకి ప్రూవ్ ఇట్ అన్నాడు. మనం ఎగ్జాంపుల్ ఫాల్స్ అయితే ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుందండి. ఇది ఫాల్స్ అయితే మనకి ఇలా ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుందండి. ఇక్కడ మనకి ఏ సబ్సెట్ ఆఫ్ సి అయింది. ఇక్కడ మనకి ప్రూవ్ చేయాలంటే మనకి అంటే ఎలిమెంట్ దాంట్లో ఏలో ఎలిమెంట్ తీసుకుని మనం చేద్దామండి, ప్రూవ్ చేద్దాం. మనకి ఏమి ఇచ్చాడంటే అంటే మన ట్రూ స్టేట్మెంట్ అయినప్పుడే ప్రూవ్ చేయాలి. ఫాల్స్ స్టేట్మెంట్ అయితే ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుందండి. ఎందుకు ఫాల్స్ అనేది ఇది ట్రూ అయింది కాబట్టి మనం ప్రూవ్ చేయాలండి. ప్రూవ్ చేయాలంటే గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చాడంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి సబ్సెట్ ఆఫ్ సి అండి. బి సబ్సెట్ ఆఫ్ సి. ఇక్కడ సబ్సెట్కి సికి డిఫరెన్స్ చూడాలి. ఇక్కడ మనకి లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయితే ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయితే మనకి ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు దేంట్లో ఉంటుందంటే బిలో ఉంటుందండి. అంటే మనకి ఏ కండిషన్ ప్రకారం అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి, ఏ సబ్సెట్ ఆఫ్ బి కాబట్టి. అలాగే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే బి సబ్సెట్ ఆఫ్ సి కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు దేంట్లో ఉంటుందంటే సిలో ఉంటుందండి. ఏ కండిషన్ నుంచి అంటే బి సబ్సెట్ ఆఫ్ సి కాబట్టి మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ తీసుకుంటే ఎక్స్ బిలాంగ్స్ టు దేంట్లో వచ్చింది, సిలో వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఏ సబ్సెట్ ఆఫ్ సి అవుతుందండి. ఏ సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది అండి. ఇఫ్ ఏ డస్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి డస్ నాట్ సబ్సెట్ ఆఫ్ సి, దెన్ ఏ డస్ నాట్ సబ్సెట్ ఆఫ్ సి అండి. అంటే మనకి ఇక్కడ ఏ అనేది సెట్ దీనికి సబ్సెట్ కాకూడదండి. బి అనే సెట్ దీనికి సబ్సెట్ కాకపోతే మనకి ఏమవుతుందంటే ఏ డస్ నాట్ సబ్సెట్ ఆఫ్ సి అని మనం ఒకసారి ఎగ్జాంపుల్ ఇద్దామండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1,2 తీసుకుంటే బి అనే సెట్లో సబ్సెట్ కాకూడదంటే మామూలుగా అయితే మనం 1,3,5 తీసుకుంటే ఏ డస్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి అండి. ఏ డస్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. అలాగే మనకి సి అనే సెట్ బి డస్ నాట్ సబ్సెట్ ఆఫ్ సి అవ్వాలి. అంటే సి అనే సెట్లో మనకి అంటే దీంట్లో ఎలిమెంట్స్ ఒకటిగా ఉండకూడదండి, అలాగే ఇవ్వాలి ఎగ్జాంపుల్. అంటే బి డస్ నాట్ సబ్సెట్ ఆఫ్ సి అండి. బి డస్ నాట్ సబ్సెట్ ఆఫ్ సి అయితే
మనకి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఏ డజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ సి అన్నాడు. అంటే ఏలో ఎలిమెంట్స్ 1, 2 మనకి సిలో ఉన్నాయండి. కాబట్టి ఏమవుతుందంటే ఏ సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఏ డజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ సి ఇచ్చాడు. ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అండి. ఫాల్స్ స్టేట్మెంట్ అంటే మనకి సెట్ 1, 2 తీసుకుంటే ఈ 1, 2 సెట్ డజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి అవ్వాలండి. అంటే ఎలిమెంట్స్ అలా తీసుకోవాలి మనం. 1, 3, 5 తీసుకోవాలి, సబ్సెట్ కాకూడదు. ఇక్కడ బి డజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ సి అంటే సిలో కూడా ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి తీసుకోకూడదు. అంటే 1, 2, 4 తీసుకుంటే ఇక్కడ బి డజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ సి అండి. దాని నుంచి మనకి ఇక్కడ 1, 2 దేంట్లో ఉన్నాయంటే సిలో ఉన్నాయి కాబట్టి ఏ సబ్సెట్ ఆఫ్ సి అవుతుందండి. 5th వన్ అండి, ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ డజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అండి. ఒకసారి మనం ఒక ఎగ్జాంపుల్ ఇద్దామండి. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఏ అనే సెట్లో ఏం రాయాలంటే 1, 2 రాద్దామండి. అంటే మనకి ఏ డజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి అంటే బి అనే సెట్లో మనం ఇలాగా 2, 3 తీసుకుంటే ఇక్కడ మనకి ఇది సబ్సెట్ కాకూడదండి. ఎలిమెంట్ తీసుకుంటే ఇక్కడ సబ్సెట్ కానీ ఎలిమెంట్స్ తీసుకోవాలి. 2, 3 తీసుకుంటే మనకి ఇక్కడ దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అన్నాడు. అంటే 1 దేంట్లో ఉండాలంటే బిలో ఉంటుంది అంటున్నాడండి. ఇది 1 అనేది బిలో లేదు కాబట్టి 1 డజ్ నాట్ బిలాంగ్స్ టు బి. ఇది ఏమవుతుందంటే ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుందండి. అదే ట్రూ స్టేట్మెంట్ అయితే మనకి ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇస్తున్నాం కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే మన సెట్లో ఏం రాయాలంటే 1, 2 1 కంపల్సరీ తీసుకోవాలి. 1, 2 బి అనే సెట్లో ఏ సబ్సెట్ కాకూడదండి. అంటే సబ్సెట్ కాని ఎలిమెంట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఎక్స్ బిలాంగ్స్ టు బి అన్నాడు. ఎక్స్ అంటే 1 బిలాంగ్స్ టు దేంట్లో ఉండాలంటే బిలో ఉండాలి. బిలో లేదు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. 1 అండి, ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు బి దెన్ ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు ఏ అండి. మనకి ఇక్కడ మనకు కూడా ఎగ్జాంపుల్ ఇద్దామండి. ఇది ట్రూ స్టేట్మెంట్ ఫాల్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏ అనే సెట్ మనం మామూలుగా అయితే 1, 2 తీసుకుంటే ఇక్కడ బి అనే సెట్లో మనకి 1, 2, 3 తీసుకుందామండి. అంటే మనకి ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఏ సబ్సెట్ ఆఫ్ బి అండి. అంటే మనకి ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు 4 అవ్వాలి. అంటే ఇక్కడ ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు 4 అని ఇచ్చాడండి. అంటే కాబట్టి ఇక్కడ 4 ఇక్కడ మనం 4 అనే ఎలిమెంట్ డజ్ నాట్ బిలాంగ్స్ టు బి అండి. 4 ది బిలో లేదు కాబట్టి ఇక్కడ 4 డజ్ నాట్ బిలాంగ్స్ టు ఏ కూడా అవుతుంది. అంటే దీంట్లో లేదంటే దీంట్లో ఉండదండి. కాబట్టి 4 డజ్ నాట్ బిలాంగ్స్ టు బి అయితే 4 డజ్ నాట్ బిలాంగ్స్ టు ఏ అవుతుంది. ఇది ట్రూ స్టేట్మెంట్ అండి. ట్రూ స్టేట్మెంట్ అయితే ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ చేద్దామండి. ఇక్కడ మనకు సపోజ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయితే ఏ సబ్సెట్ ఆఫ్ బి అని ఇచ్చాడండి. ఏ సబ్సెట్ ఆఫ్ బి అని ఇచ్చాడు కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు దేంట్లో ఉంటుందంటే బిలో ఉంటుంది. ఏ సబ్సెట్ ఆఫ్ బి అని ఇచ్చాడు కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు దేంట్లో ఉంటుందంటే బిలో ఉంటుందండి. కాబట్టి మనకి ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు బి అని ఇచ్చాడు. గివెన్ ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు బి అని ఇచ్చాడు. మనకి దిస్ ఈజ్ కాంట్రడక్షన్ అండి. దిస్ ఈజ్ కాంట్రడక్షన్ టు అవర్ అజంప్షన్. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని తీసుకుంటే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు బి అని వచ్చిందండి. కాకపోతే వాడు ఇచ్చింది ఏంటంటే ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు బి అని ఇచ్చాడు. దిస్ ఈజ్ కాంట్రడక్షన్ అవర్ అజంప్షన్ అండి. అవర్ అజంప్షన్ అంటే మనం అనుకున్నది రాంగ్. అంటే ఎక్స్ దేంట్లో ఎక్స్ ఏమవ్వాలంటే డజ్ నాట్ బిలాంగ్స్ టు ఏ అవుతే మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. అంటే సపోజ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ తీసుకుంటే ఎక్స్ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఎక్స్ బిలాంగ్స్ టు బి అవుతుందండి. గివెన్ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు బి అయితే మనకి
ఇక్కడ కాంట్రడిక్షన్ అండి. అవర్ అజంప్షన్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని తీసుకోవడం మనం రాంగ్ అవుతుంది. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అవుతుంది. మూడో క్వశ్చన్ అండి, షో దట్ ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి దెన్ సి మైనస్ బి సబ్సెట్ ఆఫ్ సి మైనస్ సి అండి. ఇక్కడ మనకి ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే మనకి సి మైనస్ బి సబ్సెట్ ఆఫ్ సి మైనస్ ఏ అని చూపించమన్నాడు. ఇక్కడ మనకి మామూలుగా అయితే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏం చెప్తామంటే ఎవరి ఎలిమెంట్ ఇన్ ఏ దేర్ ఈజ్ ఏ ఎలిమెంట్ ఇన్ బి అవుతుందండి. దేర్ ఈజ్ ఏ ఎలిమెంట్ ఇన్ బి అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఎలిమెంట్ తీసుకుంటే అది బిలో అని చూపిస్తే సరిపోతుందండి. ఎవరి ఎలిమెంట్ ఇన్ ఏ దెర్ ఈజ్ ఎలిమెంట్ ఇన్ బి. ఇక్కడ మనకి సి మైనస్ బి సబ్సెట్ ఆఫ్ సి మైనస్ సి అని చూపించాలంటే ఫస్ట్ మనం ఎక్స్ బిలాంగ్స్ టు దేంట్లో తీసుకుందామంటే సి మైనస్ బిలో తీసుకుందామండి. సి మైనస్ బి అంటే మన డెఫినేషన్ ప్రకారం ఏ మైనస్ బి డెఫినేషన్ ప్రకారం ఎక్స్ బిలాంగ్స్ టు దేంట్లో ఉంటుంది అంటే సిలో ఉంటుంది. డస్ నాట్ బిలాంగ్స్ టు బి అండి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏం రాస్తామంటే సి, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అండి. అంతే కదండి డెఫినేషన్ ప్రకారం. ఏ మైనస్ బి డెఫినేషన్ ప్రకారం ఎక్స్ బిలాంగ్స్ టు సి, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అండి. అంటే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు సి, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏమవుతుందంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి కాబట్టి ఏ అవుతుందండి. అంటే మనకి ఇక్కడ మనం ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఆ ఎగ్జాంపుల్లో ఇక్కడ 1, 2 సబ్సెట్ ఆఫ్ 1, 2, 3 అయితే మనకి 4 ఏమన్నాడంటే డస్ నాట్ బిలాంగ్స్ టు బి అయితే మనకి 4 అనేది ఇక్కడ 4 అనేది ఏలో కూడా ఉండదండి. డస్ నాట్ బిలాంగ్స్ టు బి అయితే దీంట్లో లేకపోతే దీంట్లో ఉండదు సబ్సెట్ కాబట్టి. అదే కండిషన్ నుంచి మనకి ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అయితే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అవుతుంది. ఇది మనకి ఈ ఎక్స్ బిలాంగ్స్ టు సి, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటే ఫార్ములా ప్రకారం మనకి సి మైనస్ ఏ డెఫినేషన్ అండి. ఇది సి మైనస్ ఏ అవుతుంది. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ బి, ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ ఏ అని రాసాం కాబట్టి మనకి సి మైనస్ బి సబ్సెట్ ఆఫ్ ఏమవుతుందంటే సి మైనస్ ఏ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 4 అండి, షో దట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ సి నిడ్ నాట్ ఇంప్లై బి ఈజ్ ఈక్వల్ టు సి అండి. మనకి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంటర్సెక్షన్ సి అని చూపించమన్నాడు. మనం అప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇద్దామండి. ఏ అనే సెట్లో మనం 1, 2, 3 తీసుకుందాం. ఇక్కడ బి అనే సెట్లో మనం అంటే మన ఇంటర్సెక్షన్ ఈక్వల్ వచ్చే విధంగా చూసుకోవాలండి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకుంటే 2 రావాలి, అలాగే ఏ ఇంటర్సెక్షన్ సి తీసుకున్నా మనకు 2 రావాలండి. అంటే ఇక్కడ 2, 5 తీసుకుంటే మనకి ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ కామన్ ఎలిమెంట్ 2 అండి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ సి ఏమవుతుందంటే 2 అవుతుంది. ఇక్కడ మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే ఏ ఇంటర్సెక్షన్ సి అయిందండి. మనం నిడ్ నాట్ ఇంప్లై బి ఈజ్ ఈక్వల్ టు సి అన్నాం. అంటే మనం మామూలుగా అయితే బి ఈజ్ ఈక్వల్ టు సి అవుతుందో లేదో ఒకసారి చూడాలి. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు ఏలో బి ఎలిమెంట్స్ 2, 4 అండి. ఇక్కడ సిలో ఎలిమెంట్స్ 2, 5. ఇక్కడ మనకి ఈక్వల్ కావట్లేదండి, బి నాట్ ఈక్వల్ టు సి. కాబట్టి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ సి అయితే నిడ్ నాట్ ఇంప్లై బి ఈజ్ ఈక్వల్ టు సి అవుతుందండి. అంటే దీంట్లో ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే మనం బి ఈజ్ ఈక్వల్ టు సి అని రాస్తాం. ఇక్కడ ఈక్వల్ కావట్లేదు కాబట్టి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి బి నాట్ ఈక్వల్ టు సి అండి. ఇది మనకి ఫస్ట్ రోమన్కి సంబంధించి మనకి 1Fలో ఫస్ట్ రోమన్కి సంబంధించి క్వశ్చన్స్ అండి. ఇవి మనకి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగతా సెకండ్ రోమన్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.